hello, welcome back to my channel. This is yours Deepthi Mahesh. Hope you guys are doing good. ఈ రోజు వీడియో వచ్చేసి నేను అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి ట్రైపోడ్కి సంబంధించి అండ్ రిమైనింగ్ వచ్చేసి హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ కోసం. సో అవి ఏంటనేది మీకు చూపించాలి అనుకున్నాను, చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. జస్ట్ ఇప్పుడే నేను దీన్ని ఓపెన్ చేశాను, నాకు కొంచెం మాత్రమే తెలిసింది. సో ఇది మొబైల్ హోల్డర్ అని అర్థమైంది. ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ అనమాట. మనం ఎలా కావాలంటే అలా దీన్ని మనం తిప్పుకోవచ్చు. లైక్ ఇలా ఇటు పక్కకైనా దీన్ని ఇలా వంచుకోవచ్చు అనమాట, బెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదైనా ఒక టేబుల్కి పెట్టుకొని హోల్డ్ చేసుకోవాలి దీన్ని. సో ఇది నాకు కొంచెం నా స్ట్రెంత్ సరిపోలేదు. సో మా హస్బెండ్ వచ్చిందంటే ఎలా ఏంటనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, మేబీ ఇది తీసేసి ప్లేస్ చేయాలా లేకుంటే ఏంటనేది అర్థం కాలేదు. లేకుంటే ఇది లూజ్ చేస్తే ఇది వస్తుందా అనేది కూడా నాకు తెలియలేదు. సో ఇది మా హస్బెండ్ అడిగితే ఆయన ఫిక్స్ చేసి పెడతారనమాట. హస్బెండ్ ఉండగా మనకేంటి భయం చెప్పండి. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెమెరా అండ్ మొబైల్ ఫొటోస్ తీసుకోవడానికి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకోవడానికి కానివ్వండి, ఒక రిమోట్ కావాలి. నేనే ఆన్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఎవరైనా పక్కన పెట్టుకొని వాళ్ళు ఆన్ చేస్తే నేను రీల్స్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒకటి బ్లూటూత్ రిమోట్ ఆర్డర్ పెట్టాను. సో ఇది సెటప్ చేసి చూసాను నేను ఆల్రెడీ మొబైల్కి. కాకపోతే ఏంటంటే ఇది కెమెరాకి అంటే మనం మామూలుగా వీడియోస్కి ఫొటోస్కి మాత్రమే దీన్ని ఆన్ చేసుకోవడానికి, క్లిక్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుందేమో అని నా డౌట్. ఇన్స్టాగ్రామ్కి యూజ్ కావట్లేదేమో, వాల్యూమ్ పెంచుకోవడానికి మాత్రమే బెనిఫిట్ ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇది నేను కంప్లీట్గా ఇన్స్టాల్ చేసి చూడలేదన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. సో ఇక్కడైతే ఎలా అనేది చెప్పారు, ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలనేది. ఒకసారి చూసి చేద్దాము, మేబీ పనిచేస్తుందేమో. ఇన్స్టాగ్రామ్ రీల్స్కి నాకైతే మెయిన్గా కావాలన్నమాట, యూట్యూబ్ వీడియోస్ కంటే కూడా. సో దీని కాస్ట్ వచ్చేసి ఎంతో పడలేదు, 200 రూపీస్ ఆర్ 160 రూపీస్ పడింది అప్రాక్సిమేట్గా. చాలా రీజనబుల్ ప్రైస్, బట్ మేడ్ ఇన్ చైనా అనమాట. సో ఎవరికైనా కావాలన్నా కానీ ఈజీగా ఫొటోస్కి వీడియోస్కి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి కలోంజీ ఆయిల్ అనమాట. ఈ కలోంజీ ఆయిల్ వచ్చేసి మనం నార్మల్గా దీన్ని మనం హెయిర్కి యూస్ చేస్తాము. ఈ కలోంజీ ఆయిల్ అనేది హెయిర్కి యూస్ చేస్తాము అని అంటే కంప్లీట్గా హెయిర్కి పెట్టుకుంటామని కాదు, మన హెయిర్ మాస్క్ కోసం దీన్ని యూస్ చేస్తాము. ఈ కలోంజీ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది మన హెయిర్కి. అండ్ ఇది బయట మనకి సూపర్ మార్కెట్స్లో కొంచెం దొరకడం కష్టమేమో నాకు తెలిసి. నేనైతే ఎప్పుడూ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటాను. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి మనం ఎక్కువగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ మనం యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ దీన్ని హెయిర్ మాస్క్లో లేకుంటే కండిషనర్గా చేసుకున్నప్పుడు మనం దీన్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదనమాట, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కలోంజీ ఆయిల్ అంటే కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటనేది. బ్లాక్ సీడ్స్, తెలుగులోనే కలోంజీ అంటారు, ఇంగ్లీష్లో అవి బ్లాక్గా ఉంటాయి నువ్వుల్లాగా, కానీ నువ్వులు కాదు. సో బ్లాక్ సీడ్ ఆయిల్ అనమాట. ఈ కలోంజీ సీడ్స్ అనేవి మనకు దొరికితే మనం ఇంట్లో కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఒకవేళ సూపర్ మార్కెట్లో కనిపిస్తే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా కానీ కలోంజీ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు. బాటిల్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారనమాట, చాలా సెక్యూర్గా చేశారు. ఎందుకంటే ఆ బాటిల్ అనేది బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చేలా చేశారు. ఈ లోపల ఉన్నది గ్లాస్ బాటిల్ అనమాట. ఎలా వస్తుంది, ఇది గ్లాస్ బాటిల్. సో చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. ఇంట్లో నాకు రిషి ఉంది కదా, సో నేను చాలా హైట్లో పెట్టుకోవాలి దీన్ని తనకు అందకుండా. దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 425 ఉంది, నాకు 400 రూపీస్ పడింది ఇది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి మనకి రోస్మేరీ ఆయిల్ అంటారు కదా, అది. ఈ రోస్మేరీ ఆయిల్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు రోస్మేరీ లీవ్స్ దొరికితే కనుక డెఫినెట్గా అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, బట్ అది మనకి దొరకదు. రోస్మేరీ ప్లాంట్ అనేది మనం ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఈ రోస్మేరీ ఆయిల్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది.
చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసి పంపించారు ఇది కూడా. సో అంటే ఇది కూడా గ్లాస్ బాటిల్ అనమాట, బ్రేక్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి. సో దీన్ని కూడా మనం హెయిర్కే యూజ్ చేస్తాము. అండ్ ఇంత చిన్న బాటిల్ అసలు ఎంత వస్తుంది అని అనుకుంటారేమో. ఈ రోస్మేరీ ఆయిల్ని ఇక్కడ ఇచ్చారు కదా, ఇది దీంతో తీసుకోవాలి మనం. ఒక 2 డ్రాప్స్, అంటే నా ఇట్లా లాంగ్గా ఉన్న హెయిర్కి 2 డ్రాప్స్ సరిపోతుంది. 2 డ్రాప్స్ మనం ఆయిల్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నేను జస్ట్ ఇక్కడ మీకు రోస్మేరీ ఆయిల్, కలోంజీ ఆయిల్ అని మాత్రమే చెప్పాను, ఎలాంటి బ్రాండ్ నేమ్ చెప్పలేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ప్రమోషనల్ వీడియో అనమాట. ఎవరైనా మళ్ళీ ప్రమోషనల్ వీడియో అనుకుంటారేమో. సో ఈ 4 ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను. ఈ రోస్మేరీ ఆయిల్ అయితే మనం ఇలా డ్రాపర్ ఉంది కదా, ఈ డ్రాపర్తోనే తీసుకోవాలి. ఈ హెయిర్కి సంబంధించిన మాస్క్, హెయిర్ మాస్క్ అండ్ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ కండిషనర్ చేసుకునేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కమింగ్ వీడియోస్లో మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద వీడియో అనమాట. ఇవి 4 ఆర్డర్ చేశాను, ఇవన్నీ వచ్చాయి. ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది తెలియాలి. అన్నీ కూడా ఇది వచ్చేసి 550 రూపీస్ ఆ రేంజ్ పడింది. బ్లాక్ సీడ్ ఆయిల్ వచ్చేసి 400 రూపీస్ అరౌండ్. ఈ రోస్మేరీ ఆయిల్ చూడడానికి మాత్రమే ఇంత చిన్నగా ఉంది, కానీ దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడింది. అండ్ ఈ బ్లూటూత్ ఉంది కదా, బ్లూటూత్ రిమోట్, ఇది వచ్చేసి 160 ఆర్ 200 రూపీస్ పడింది అరౌండ్. ఇవన్నమాట. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ ఏమైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఎవరైనా కావాలనుకుంటే కనుక లింక్ క్లిక్ చేస్తే మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.